వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డీలో పేపర్ 2లో పార్ట్ 4 అయితే మొదలైంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 76. ఏ పోర్టర్ లిఫ్ట్స్ ఏ లగేజ్ ఆఫ్ 12 kg ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ పుట్ ఇట్ ఆన్ హిస్ హెడ్ 1.5 meter above the ground. Calculate the work done by him on luggage. ఆప్షన్ ఏ 140, ఆప్షన్ బి 180, ఆప్షన్ సి 150, ఆప్షన్ డి 155. ఒక పోర్టర్ భూమి నుండి 12 కిలోల సామాను ఎత్తాడు మరియు నేల నుండి 1.5 మీటర్ల ఎత్తులో అతని తలపై ఉంచాడు. పనిని లెక్కించండి. సామానుపై అతడు చేశాడు. G = 10 meters. ఆప్షన్ ఏ 140, ఆప్షన్ బి 180, ఆప్షన్ సి 150, ఆప్షన్ డి 155. ఈ క్వశ్చన్కి మీకు ఫార్ములా ఫర్ వర్క్ డన్ తెలిస్తే సరిపోతుంది. W = mgh. M అంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 12 kgs. G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 meter per second square. H = height 1.5 meters. So W = 12 into 10 into 1.5. That's equal to 180J. Option B 180J. Question number 77. Padma is the sister of Suresh's mother. How is Padma related to Suresh? Option A grandmother, option B mother, option C sister, option D aunt. పద్మ సురేష్ తల్లికి చెల్లెలు. పద్మకి సురేష్కి సంబంధం ఎలా ఉంది? ఆప్షన్ ఏ అమ్మమ్మ, ఆప్షన్ బి తల్లి, ఆప్షన్ సి సోదరి, ఆప్షన్ డి అత్త. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆంట్. క్వశ్చన్ నెంబర్ 78. ఏ సమ్ ఆఫ్ మనీ వెన్ ఇన్వెస్టెడ్ ఫర్ 5 years గివెన్ 5 to 50 యాజ్ ద అమౌంట్ ఇఫ్ ద సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాస్ 2% per annum 8 more than what it was, the amount would have been 5,600. The original sum invested was. Option A 4,000, option B 3,250, option C 3,750, option D 3,500. 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినప్పుడు డబ్బు మొత్తం 5,250 ఇస్తుంది. సాధారణ వడ్డీ రేటు వార్షికంగా 2 ఉంటే అది ఉన్నదానికంటే 8 ఎక్కువ. మొత్తం 5,600 ఉండేది. పెట్టుబడిన పెట్టిన అసలు మొత్తం. ఆప్షన్ ఏ 4,000, ఆప్షన్ బి 3,250, ఆప్షన్ సి 3,750, ఆప్షన్ డి 3,500. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ 5/100. హెన్స్ 5,250 ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ పి ఇంటూ ఆర్ ఇంటూ 5/100. ఇది ఈక్వేషన్ 1. అమౌంట్ విత్ రేట్ ఆర్ ప్లస్ 2% ఈక్వల్ టు 5,600. ఆర్ ప్లస్ 2% ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ప్లస్ 2 into 5/100. Hence 5,600 is equal to P plus P into R plus 2 into 5/100. Equation 2. Equation 2 నుంచి equation 1 తీసేస్తే P plus P into R plus 2 into 5/100 minus P plus P into R into 5/100 equal to 5,600 minus 5,250. P into R plus 2 into 5/100 minus P into R into 5/100 is equal to 350. రెండింటిలో P ఇంటూ 5/100 కామన్గా తీస్తే R ప్లస్ 2 మైనస్ R ఈక్వల్ టు 350. P ఇంటూ 5/100 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 350. P ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ టు 350. P/100 ఈజ్ ఈక్వల్ టు 350. సో P ఈక్వల్ టు 3,500 అంటే 3,500. ఆప్షన్ డి 3,500. క్వశ్చన్ నెంబర్ 79. The average marks obtained by Shubir in 15 tests in 29. Ruchira is maintaining an average of 27 so far but was taken only 11 of the tests so far. How much does Ruchira have to score in an average in the remaining 4 tests to match Shubir's performance? Option A 36, option B 30.55, option C 34.5, option D 35. 15 పరీక్షల్లో సువీర్ సాధించిన సగటు మార్కులు 29. రుచిర ఇప్పటి వరకు 27 సగటును కొనసాగిస్తుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 11 పరీక్షలు మాత్రమే తీసుకుంది. సువీర్ యొక్క పరిపూర్ణతకు సరిపోయేలా మిగిలిన 4 టెస్టులో రుచిర సగటును ఎంత స్కోర్ చేయాలి? ఆప్షన్ ఏ 36, ఆప్షన్ బి 35.5, ఆప్షన్ సి 34.5, ఆప్షన్ డి 35. టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టెస్ట్ పర్ సువీర్. Total marks 29 into 15 that is equal to 435. Ruchira's current average is 27 for 11 tests. So her current total marks is equal to 27 into 11, 297. To match Shubir, Ruchira's total marks must also be 435. Therefore, the mark she needs in the remaining 4 tests are 435 minus 297 is equal to 138.
required average is equal to marks needed by number of remaining test 138/4 that is equal to 34.5. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 34.5. క్వశ్చన్ నెంబర్ 80. ఏ స్టేట్మెంట్ ఈస్ ఫాలోడ్ బై టూ ఆర్గ్యుమెంట్స్. డిసైడ్ విచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఆర్ స్ట్రాంగ్ with respect to the statement. There is more wastage of water due to water purifiers. Arguments 1. Yes. How should we adapt ways to reuse the land excess water produced from the filters so that it can be given back to? Argument 2. No. Enter the sewage system and automatically goes back. Option A. Only argument 1 is strong. Option B. Only argument 2 is strong. Option C. Neither one not 2 is strong. ఆప్షన్ డి బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. ఒక ప్రకటన తర్వాత రెండు వాదనలు ఉంటాయి. స్టేట్మెంట్కి సంబంధించిన ఏ వాదనలు బలంగా ఉందో ఆర్ బలమైనదో నిర్ణయించండి. వాటర్ ప్యూరిఫైయర్ల వల్ల నీటి వృధా ఎక్కువ. వాదనలు 1. అవును, ఇల్లు భూమిని తిరిగి ఉపయోగించుకున్న మార్గాలను అనుసరించాలి. ఫిల్టర్ల నుండి ఉత్పత్తి చేయబడిన అదనపు నీటిని తిరిగి ఇవ్వచ్చు. రెండవది లేదు, మరుగునీటి వ్యవస్థలోకి ప్రవేశించి స్వయంచాలకంగా తిరిగి వెళ్తుంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే బలమైనది. ఆప్షన్ బి 2 మాత్రమే బలమైనది. ఆప్షన్ సి 1 లేదా 2 బలంగా లేవు. ఆప్షన్ డి 1 మరియు 2 బలంగా ఉన్నాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓన్లీ 1. క్వశ్చన్ నెంబర్ 81. 138/35 minus 53 minus 89 minus 72/9 into 6 is equal to question mark. ఆప్షన్ ఏ 1.2, ఆప్షన్ బి 26, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 3. క్వశ్చన్ చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఈ క్వశ్చన్ చాలా ఈజీ. 138/35 minus 53 minus 89 minus 72/9 into 6. అప్పుడు ఏమవుతుందంటే 138/35 minus 53 minus 89 minus 8 into 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 138/35 minus 53 minus 89 minus 48. 138/35 minus 53 minus 41. 138/35 minus 53 minus 41 ఇలా కన్వర్ట్ చేసుకుంటే 138/35 minus 12. 138/35 minus 12 అంటే 23 దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఒక ఆన్సర్ వచ్చి 6 అవుతుంది క్యాన్సిలేషన్ చేసిన తర్వాత. ఆప్షన్ బి 6. క్వశ్చన్ నెంబర్ 82. ఏ బాడీ ట్రావెలింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ మోర్ దెన్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ సెడ్ టు బి. ఆప్షన్ ఏ అల్ట్రాసోనిక్, ఆప్షన్ బి ఇన్ఫ్రాసోనిక్, ఆప్షన్ సి సూపర్సోనిక్, ఆప్షన్ డి హైపర్సోనిక్. గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే శరీరం అంటారు. ఆప్షన్ ఏ అల్ట్రాసోనిక్, ఆప్షన్ బి ఇన్ఫ్రాసోనిక్, ఆప్షన్ సి సూపర్సోనిక్, ఆప్షన్ డి హైపర్సోనిక్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సూపర్సోనిక్. క్వశ్చన్ నెంబర్ 83. కౌశిక్ బాట్ ఏ టాయ్ ఫర్ 180 rupees and sold it for 202.50. ద రేట్ ఆఫ్ ప్రాఫిట్ వాస్ 3%. కౌశిక్ ఒక బొమ్మని 180 రూపాయలకు కొని 202 రూపాయలకు అమ్మాడు. లాభం 3%. ఆప్షన్ ఏ 15.25, ఆప్షన్ బి 12.5, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 17.5. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 202 minus 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 22.50 rupees. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 22.50/180 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2250/180. క్యాన్సిలేషన్ చేస్తే 12.5%. ఆప్షన్ బి 12.5. క్వశ్చన్ నెంబర్ 84. పిక్ ద ఫిగర్ 4 దట్ విల్ కంప్లీట్ ద గివెన్ సిరీస్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి సి. ఫస్ట్ బొమ్మలో ఒక ట్రయాంగిల్ ఉంది, సెకండ్ బొమ్మలో 2 ట్రయాంగిల్ ఉన్నాయి. సో మూడో దానిలో ఒక సర్కిల్ ఉంది, నాలుగో దానిలో ఏమి ఉండాలి, 2 సర్కిల్ ఉండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ బి. ఎందుకంటే ఇక్కడ రెక్టాంగులర్ షేప్ నుండి 2 సర్కిల్స్ ఉన్నాయి. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ బి. ఇది మనకు కావాల్సింది. శ్రేణిని చూసి 4ని ఎంచుకోవాలి. ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85. ఏరియోలా టిష్యూ ఫిల్స్ ద స్పేసెస్ ద ఆర్గాన్. సపోజ్ ద ఆర్గాన్స్ అండ్ రిపేర్ టిష్యూస్. ఆప్షన్ ఏ అవుట్సైడ్ ఇంటర్నల్, ఆప్షన్ బి అవుట్సైడ్ ఎక్స్టర్నల్, ఆప్షన్ సి ఇన్సైడ్ ఇంటర్నల్, ఆప్షన్ డి ఇన్సైడ్ ఎక్స్టర్నల్. అరియోలార్ కణజాలం అవయవ ఖాళీలను నింపుతుంది, అవయవాలకు మద్దతు ఇస్తుంది మరియు కణజాలను మరమ్మతు చేస్తుంది. ఆప్షన్ ఏ వెలుపల అంతర్గత, ఆప్షన్ బి బయట బాహ్య, ఆప్షన్ సి లోప అంతర్గత, ఆప్షన్ డి లోపల బాహ్య. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇన్సైడ్ ఇంటర్నల్. క్వశ్చన్ నెంబర్ 86. ఆబ్జెక్ట్స్ మూవ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ వెన్ నో ఈస్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఆప్షన్ ఏ ప్రెజర్, ఆప్షన్ బి ఇనర్షియా, ఆప్షన్ సి ఫోర్స్, ఆప్షన్ డి మూమెంటం. వస్తువులు దానిపై పని చేయనప్పుడు
స్థిరమైన వేగంతో కదులుతాయి. ఆప్షన్ ఏ ఒత్తిడి, ఆప్షన్ బి జడత్వం, ఆప్షన్ సి బలవంతం, ఆప్షన్ డి మూమెంటం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫోర్స్ అంటే బలవంతం. క్వశ్చన్ నెంబర్ 87. ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ సెట్ ఇన్ ద గివెన్ సిరీస్. సివి, ఈటీ, హెచ్వి క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ ఎల్ఎం, ఆప్షన్ బి ఎల్జీ, ఆప్షన్ సి ఎంఎక్స్, ఆప్షన్ డి ఎల్కే. ఇచ్చిన శ్రేణిలో సెట్ చేయబడిన తర్వాత సిరీస్ని కనుగొనండి. ఇందుకోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టు జెడ్ వరకు అయితే రాసుకోవాలి విత్ 1 to 26. సివి, ఈటీ, హెచ్వి, క్వశ్చన్ మార్క్. సి అంటే 3, సికి +2 యాడ్ చేస్తే ఈ అవుతుంది, ఈకి +3 యాడ్ చేస్తే హెచ్ అవుతుంది. ఫస్ట్ ఒక సైడ్ తీసుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ తీసుకోవాలి. అంటే ఈ, టీ, క్యూ. వి అంటే 22, వికి -2 యాడ్ చేస్తే టీ అవుతుంది, టీకి -3 యాడ్ చేస్తే క్యూ అవుతుంది. దీన్ని బట్టి ఫస్ట్ 3 లెటర్లకేమో ప్లస్ యాడ్ చేయాలి, నెక్స్ట్ 3 లెటర్లకేమో మైనస్ యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12, క్యూ -4 ఈజ్ ఈక్వల్ టు 13m, therefore LM. Question number 88. Read the given statements and conclusions carefully and select which of the conclusion logically follows from the statement. Statement 1. All pigs are white. Statement 2. Some whites are peacock. Conclusions. Conclusion 1. Some peacocks are pigs. Some whites are pigs. Option A. Both 1 and 2 follows. Option B. Neither 1 nor 2 follows. Option C. Conclusion 2 alone follows. Option D. Conclusion 1 alone follows. ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి మరియు స్టేట్మెంట్ల నుండి చట్టబద్ధంగా అనుసరించేలా ముగింపులో ఏది ఎంచుకోండి. ప్రకటనలు 1. పందులన్నీ తెల్లగా ఉంటాయి. 2. కొన్ని తెల్లటి నెమలి. ముగింపు 1. కొన్ని నెమళ్ళు పందులు. 2. కొన్ని తెల్లటి పందులు. ఆప్షన్ ఏ 1 మరియు 2 అనుసరిస్తాయి. ఆప్షన్ బి 2 మాత్రమే అనుసరించదు. ఆప్షన్ సి ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ డి ముగింపు 1 మాత్రమే అనుసరిస్తుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓన్లీ 2. క్వశ్చన్ నెంబర్ 89. ఫైండ్ ద నెక్స్ట్ ఫిగర్ ఫర్ ద గివెన్ సిరీస్. డయాగ్రామ్ 1లో ఎఫ్ని మిర్రర్లో చూస్తే రివర్స్ ఎప్లా కనిపిస్తుంది, ఎం కూడా రివర్స్లా కనిపిస్తుంది, ఎన్ కూడా రివర్స్లా కనిపిస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఫిగర్స్లో ఏబి, ఎల్ఎం, కేఐ, ఎల్/ఎల్. ఇది ఏదో ఆన్సర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పైన మన ఎల్ చూస్తే మిర్రర్లో ఎల్ రివర్స్ కనిపిస్తుంది, కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎల్. ఈ క్వశ్చన్లో అదే చెప్పాడు. ఇచ్చిన శ్రేణికి సంబంధించిన తదుపరి బొమ్మను కనుగొనాలి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 90. విచ్ ఆల్ఫా న్యూమెరిక్ సెట్ విల్ ఫాలో ఇన్ ద గివెన్ సిరీస్? 12e, 15b, 18y, 21v, క్వశ్చన్. ఆప్షన్ ఏ 20v, ఆప్షన్ బి 25g, ఆప్షన్ సి 24s, ఆప్షన్ డి 28t. ఇచ్చిన శ్రేణిలో ఏ ఆల్ఫా న్యూమెరిక్ సెట్ అనుసరించబడుతుంది? 12e, 15b, 18v, 21y, క్వశ్చన్ మార్క్. దీనికి కూడా ఏ టు జెడ్ వరకు అయితే రాసుకోవాలి విత్ 1 to 26. 12e, 15b, 18y, 21v, క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనం లెటర్స్ అయితే తీసుకుందాం. 12, 15, 18, 21. సో ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 24. ఎందుకంటే ఒక్కొక్క దానిలో 3 డిఫరెన్స్ అయితే ఉంది, కాబట్టి +3 యాడ్ చేస్తే 24 అవుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ లెటర్ పార్ట్ తీసుకుంటే ఈ, బి, వై, వి, క్వశ్చన్ మార్క్. ఈ అంటే 5, బి అంటే 2, వై అంటే 25, వి అంటే 22. దీనిలో కూడా మీకు డిగ్రీ చూసినట్టయితే 3 అయితే ఉంది, కాబట్టి 5, 2, 25, 22 క్వశ్చన్ మార్క్ అన్నాడు. లాస్ట్ ఉండేది 22. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. 22 - 3 19. 19 అంటే ఎస్, 24 ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 24s. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 91. ఎక్స్ అండ్ వై గివెన్ కరెక్ట్ టు 1 decimal place are given as 6.2 and 1.3 respectively. What is the upper bound of the value of xy క్వశ్చన్ మార్క్. ఎక్స్ మరియు వై ఒక దత్తాంశ స్థానానికి సరిగ్గా ఇవ్వబడినవి. వరుసగా 6.2 మరియు 1.3 ఇవ్వబడ్డాయి. xy విలువ యొక్క ఎగువ సరిహద్దు ఎంత? x ఈక్వల్ టు 6.2. ఇట్స్ రేంజెస్ 6.15 టు నియర్లీ 6.25 వరకు అయితే ఉంటాయి. ఎందుకంటే తక్కువ స్థానం 1.5 నుంచి 2.5 వరకు అన్నా అది 6.2కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 1.3. ఇట్స్ రేంజెస్ ఈస్ 1.25 less than or equal to y less than 1.35. అప్పర్ బౌండ్ ఆఫ్ x బై y ఈజ్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ ఆఫ్ x అంటే 6.25, లోవర్ బౌండ్ ఆఫ్ y అంటే 1.25. సో x బై y ఈజ్ ఈక్వల్ టు 6.25 బై 1.25. x బై y ఈజ్ ఈక్వల్ టు 5.0. ఆప్షన్ ఏ 5. క్వశ్చన్ నెంబర్ 92. వాట్ ఈస్ ద ప్రాసెస్ బై
which a gas is converted into a solid? Option A condensation, option B sublimation, option C vaporization, option D freezing. Note, for this question discrepancy is found in this question or answer, so this question is ignored for all candidates. వాయువును ఘన పదార్థంగా మార్చే ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ సంక్షేపణం, ఆప్షన్ సబ్లిమేషన్, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి గడ్డ కట్టడం. ఈ ప్రశ్నకు సమాధానంలో వ్యత్యాసం కనబడింది, కాబట్టి ఈ ప్రశ్న అభ్యర్థులందరూ విడిచిపెట్టవచ్చు. క్వశ్చన్ నెంబర్ 93. నుకాయ్ ఈజ్ ఏ సోషల్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి కర్ణాటక. నుకాయ్ ఒక సామాజిక పండుగ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి కర్ణాటక. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిస్సా. క్వశ్చన్ నెంబర్ 94. ద సరస్వతి సమ్మన్ అవార్డ్ 2016 వాస్ బెస్టోడ్ అపాన్? ఆప్షన్ ఏ ఏఏ మేనేజ్మెంట్, ఆప్షన్ బి పద్మ సచ్దేవ్, ఆప్షన్ సి మహాబలేశ్వర్ శైల్, ఆప్షన్ డి సుగతా కుమారి. సరస్వతి సమ్మన్ అవార్డ్ 2016 లభించింది. ఆప్షన్ ఏ ఏఏ నిర్వహణ, ఆప్షన్ బి పద్మ సచ్దేవ్, ఆప్షన్ సి మహాబలేశ్వర్ శైల్, ఆప్షన్ డి సుగత కుమారి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహాబలేశ్వర్ శైల్. క్వశ్చన్ నెంబర్ 95. An object of mass 12 kg is at a certain height above the ground. If the potential energy of the object is 6001, find the 5 height at which object is the respect to the ground. Given g is equal to 10 meter per second square. Option A 5 meter, option B 5 meter per second square, option C 5 meter square, option D -5 meter. 12 కిలోల బరువున్న వస్తువు భూమికి కొంత ఎత్తులో ఉంటుంది. వస్తువు యొక్క సంభావ్య శక్తి 6001 అయితే భూమికి సంబంధించిన వస్తువు ఉన్న 5 ఎత్తును కనుగొనండి. G is equal to 10 meter seconds. Potential energy P is equal to mgh, m is equal to 12 kg, G is equal to 10 meter per second square, h is equal to height of the above ground. Potential energy P is equal to 600 J, m is equal to 12 kg, G equal to 10 meter per second square, h equal to potential energy by m dot G, h is equal to 600 by 12 into 10, h equal to 600 by 120, that is equal to 5 meters. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 5m. ఆప్షన్ ఏ 5m. క్వశ్చన్ నెంబర్ 96. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO created the world's third largest hypersonic wind tunnel in? ఆప్షన్ ఏ జైసల్మేర్, ఆప్షన్ బి గోకమార్, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి అహ్మదాబాద్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హైపర్సోనిక్ విండ్ టన్నెల్ దీనిలో సృష్టించింది. ఆప్షన్ ఏ జైసల్మేర్, ఆప్షన్ బి గోకార్లు, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి అహ్మదాబాద్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తిరువనంతపురం. క్వశ్చన్ నెంబర్ 97. విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్స్ ఈస్ ఫార్మ్ ఫ్రమ్ ద షేప్స్ గివెన్ ద ప్రాబ్లం ఫిగర్స్? సమస్య బొమ్మ ఇచ్చిన ఆకారాల నుండి ఏ సమాధాన బొమ్మలు ఏర్పడతాయి? ఇచ్చిన బొమ్మ ఆధారంగా ABCDలో ఏ బొమ్మకు మ్యాచ్ అవుతుందో చూసి మీరు కనుగొనాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 98. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెడ్యూసిబుల్ ఫ్రాక్షన్? ఆప్షన్ ఏ 77/72, ఆప్షన్ బి 105/112, ఆప్షన్ సి 104/121, ఆప్షన్ డి 5/49. క్రింది వాటిలో తగ్గించదగిన భిన్నం ఏది? ఆప్షన్ ఏ 77/72, ఆప్షన్ బి 105/112, ఆప్షన్ సి 104/121, ఆప్షన్ డి 5/49. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ ఆధారంగా చేద్దాం. 77/72. దీనికి పూర్తి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 7, 11, 77. 72 ఆర్ 1, 2, 3, 4, 6, 8, 9, 12, 18, 24, 36, 72. ఇది ఇర్రెడ్యూసిబుల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఆప్షన్ బి చూస్తే 105/112. 105కి 1, 3, 5, 7, 15, 21, 35, 105. 112కి 1, 2, 4, 7, 8, 14, 16, 28, 56, 112. ఇది రెడ్యూసిబుల్ ఫ్రాక్షన్. సో ఇక చేయవలసిన అవసరం లేదు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 105/112. క్వశ్చన్ నెంబర్ 99. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 100 rupees at 40% annual interest compounded quarterly, how much will you receive after 1 year? ఆప్షన్ ఏ 145.61, ఆప్షన్ బి 146.41, ఆప్షన్ సి 149.01, ఆప్షన్ డి 148.11. మీరు
త్రైమాసికానికి 40% వార్షిక వడ్డీ సమ్మేళనంతో ₹100 పెట్టుబడి పెడితే 1 సంవత్సరానికి మీరు ఎంత పొందుతారు? 1 year for compound interest. Therefore, A is equal to P of 1 plus R by N power NT. P equal to 100 rupees. R is equal to 40%. That implies 0.40. N is equal to 4. T is equal to 1. Therefore, A equal to 100 of 1 plus 0.40 by 4 power 4 into 1. A equal to 100 of 1 plus 0.10 power 4. A equal to 100 into 1.10 power 4. A equal to 146.41. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి 146.41. క్వశ్చన్ నెంబర్ 100. Who took oath on 23rd January 2018 as the governor of Madhya Pradesh? ఆప్షన్ ఏ ఓం ప్రకాష్ కోహ్లీ, ఆప్షన్ బి కుకుమ్బెన్ జోషి, ఆప్షన్ సి రామ్ నరేష్ యాదవ్, ఆప్షన్ డి ఆనందీబెన్ పటేల్. మధ్యప్రదేశ్ గవర్నర్గా జనవరి 23, 2018 ప్రమాణ స్వీకారం ఎవరు చేశారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆనందీబెన్ పటేల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. ఈ వీడియోలు అన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు నేర్చుకోండి.